అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ, లేదా రాయలసీమ ప్రాజెక్టు గురించి కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో అమరావతి గురించి కానీ ప్రశ్నించడం జరిగింది, మాట్లాడటం కూడా జరిగింది. దానిపై ఈరోజు ఉదయం వెంకటకృష్ణ గారు డిబేట్స్లో జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొన్ని తంబ్లైన్స్ పెట్టడం జరిగింది. వాటి గురించి నేను మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిపై దురుసుగా ప్రవర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అని కూడా లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళ మీడియాల్లో, జాతీయ మీడియాల్లో పెట్టుకుంటున్నటువంటి సన్నివేశం. ఏమని పెట్టారో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి చూపించాలి కాబట్టి చూపిస్తాను. ప్రియమిత్రులారా చూడండి. ఇది జగన్ అసలు రాక్షస రూపం, కోరలు పీకినా చావని విషసర్పం, రాజధాని గుర్తించలేని అజ్ఞానం, అమరావతిపై అక్కసు కక్కి మొక్కత్వం, నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు, తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం, రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం, రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. అంటే వీటన్నిటినీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై విషం కక్కి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వెంకటకృష్ణ గారు ఈరోజు ఈ తంబ్లైన్స్ పెట్టారని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతి గురించి ఏం మాట్లాడారండి? నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధిలో 7 సంవత్సరాల కాల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతుల కోసం మీరు వాళ్ళకి రిలేటెడ్ ప్లాట్స్ చూపించలేదు. వారికి ఎక్కడ ఎవరి ప్లాట్ ఉంది, ఎక్కడ ఏమి ఉందనేది వాళ్ళకి తెలియదు. రైతులకు న్యాయం చేసింది లేదు. రైతులు గోస పట్టించుకున్న నాదురే లేడని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మునుపు ఏ విధంగా అయితే చెప్పారో ఆ 50,000 ఎకరంలోనే అతి సుందరమైన రాజధాని నిర్మించి రాష్ట్రంలో అసలు దేశంలోనే లేని విధంగా రాజధాని నిర్మిస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తెరపైకి మరో 50,000 ఎకరాలను భూసమీకరణ చేయాలని చెప్పి మాట్లాడటం హాస్యాస్పదం అనిపించలేదా? ఇదే వెంకటకృష్ణ ఆ రోజుల్లో మీడియాలో మాట్లాడిన మాటలు మర్చిపోయాడా? రైతులకు అమరావతి కడతామని చెప్పి నమ్మకం కోల్పోతున్నారని చెప్పి మాట్లాడినటువంటి వెంకటకృష్ణ, అదేవిధంగా రైతులకు న్యాయం చేయలేదని చెప్పినటువంటి వెంకటకృష్ణ, రైతుల ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయో, వారి ఈ స్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలియని వెంకటకృష్ణ ఈరోజు మాట్లాడుతుంటే నిస్సిగ్గుగా అనిపించట్లేదా అని వెంకటకృష్ణ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరో 50,000 ఎకరాలు సమీకరించాలని, భూమిని తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం. అంటే ఒక్కొక్క ఎకరం డెవలప్ చేయాలంటే 2 కోట్ల డబ్బు కావాలి. అదేవిధంగా ఈ 100 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్ల డబ్బు కావాలని చెప్పిన మాట నిజం కాదా? అవి మళ్ళీ అప్పులు చేసుకుంటూ పోతారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారనేది వారికే తెలుసు. అప్పు చేసుకుంటున్నారు, పంచి పెట్టుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి వీరు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. అది అందరికీ తెలిసిన మాటే. కానీ నేను ఈ వెంకటకృష్ణని కానీ, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తిని కానీ ఒకటే మాట్లాడుతున్నాను. తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం అన్నారు. కుక్కమూతి పిండం ఎవరో కదయా, మీరు తెలుసుకోవాల్సింది మీరు కుక్కమూతి పిండాలు. మీ జగన్ గారికి ఊహ రాకముందే ట్యాక్సులు కట్టినటువంటి మహోన్నతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం. ఆంధ్ర రాష్ట్రానికి గత 5 ఏళ్లలో కరోనా వేధించిన సమయంలో కూడా విపరీతమైన సంక్షేమం అందించి అభివృద్ధి బాటలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకున్నా మీరు ఈ విధంగా మాట్లాడటం. ఇదే మాట నేను ఏబిఎన్ వెంకటకృష్ణన్ కానీ, అతని అధినేత అయినటువంటి రాధాకృష్ణమూర్తిని కానీ ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు నువ్వు కిరసనాయలు అమ్ముకొని తిరుగుతున్న వాడివి, నీకు ఈరోజు ఈ స్థాయి ఎలా వచ్చిందా? ఎన్ని బ్రోకర్ పనులు చేస్తే, ఎన్ని లాబింగ్లు చేస్తే, ఏ విధంగా చేస్తే నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చావో నువ్వే తెలుసుకోవాలని, అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇటువంటి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఖండిస్తున్నాం. ఇది ఇలా ఉంటే నువ్వేదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం రండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అమరావతికి ఏనాడు వ్యతిరేకం కాదు. అది తెలుసుకోకుండా ప్రతిదానికి ఏదో మీ ఇష్టానుసారంగా మీ జాతి మీడియాలు, మీ పచ్చ మీడియాలు విషం నిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పెరిగితే
మునుపు తెలంగాణలో జరిగినటువంటి చూసే ఉంటారు. ఏది పడితే ఏ తంబలైన్స్ పెడితే ఆ తంబలైన్స్ పెట్టుకుంటే మీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలని చూస్తే మటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియచేస్తూ జనాలకి మీరు చేసే మంచి ఏదో చెప్పుకోవాలి, మీరు చేసే మేలేదో చెప్పుకోవాలి తప్పితే అనుక్షణం ప్రతిపక్ష నాయకుడిపై విషయం కక్కుతున్నటువంటి వెంకటకృష్ణకి మరీ తెలియపరుస్తూ ఈరోజు పెట్టినటువంటి తంబలైన్స్కి నువ్వు తప్పక క్షమాపణ చెప్పాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.